గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మ్యాచ్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ రోజు జరగబోయే దబంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్కి పవన్ షరావత్ రావట్లేదంట. ఇది మాత్రం మన తెలుగు టైటన్స్కి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే దబంగ్ ఢిల్లీ మీద గెలవాలంటే అంత ఈజీ పని కాదు. ఇంకంతేకాకుండా ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ పవన్ షరావత్ ఈ మ్యాచ్కి రావట్లేదంట. అసలు పవన్ షరావత్ ఎందుకు మ్యాచ్ ఆడడానికి రావట్లేదు? మనం గతంలో పవన్ షరావత్ వీడియోస్ చూసిన దాన్ని బట్టి పవన్ షరావత్ నడవడంలో చాలా కంఫర్ట్గా నడిచాడు. అంటే ఫుల్ ఫిట్గా ఉన్నట్లుగా నడిచాడు. అయితే మొత్తానికి తను ఫుల్ ఫిట్ అవ్వలేదనుకుంటా. అందుకే మ్యాట్ మీదకి తొందరగా రావట్లేదు. పవన్ షరావత్కి ఇంజురీ జరిగిన తర్వాత మన తెలుగు టైటన్స్ ఫిజియో చాలా చిన్న ఇంజురీ అని చెప్పాడు. కానీ పవన్ షరావత్ రికవర్ కావడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో కూడా పవన్ రాకపోవడం అనేది తెలుగు టైటన్స్కి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. కానీ తన సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. తనకి ఇంకా చాలా లైఫ్ ఉంది కాబట్టి ఫుల్గా రికవర్ అయినాకే వస్తాడు. మరి ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ఎన్ని మ్యాచెస్ గెలవాలి? ప్రజెంట్ తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. 18 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్ గెలిచి మొత్తం 54 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉన్నారు. మరి ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలి అంటే టాప్ 6 ప్లేస్లో ఉండాలి. మరి టాప్ 6 ప్లేస్లో ఉండాలి అంటే 60+ పాయింట్స్ ఉండాలి. ఇంకా అలాగే తెలుగు టైటన్స్కి నెట్ రన్ రేటు అంత మంచిగా లేదు కాబట్టి ఇంకా ఆడబోయే 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. లేదు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఆడబోయే 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్ వన్ సైడ్గా గెలిస్తే సరిపోతుంది. అంటే మిగతా టీంల కంటే తెలుగు టైటన్స్ నెట్ రన్ రేటు మెరుగుపడాలి. ఇంకా తెలుగు టైటన్స్ ఆడబోయే 4 మ్యాచెస్ ఈరోజు దబాంగ్ ఢిల్లీతో, ఇంకా 14వ తారీఖు గుజరాత్ జైన్స్తో, 18వ తారీఖు పట్నా పైరేట్స్తో, ఇంకా 20వ తారీఖు పునేరి పల్టన్తో. ఇప్పుడు తెలుగు టైటన్స్ ఆడబోయే 4 మ్యాచెస్ చాలా టఫ్ మ్యాచెస్. కాబట్టి ఇక్కడ నుంచి తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఈ రోజు మ్యాచ్కి ఎలాగో పవన్ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ జరగబోయే 3 మ్యాచెస్లోనైనా పవన్ రావాలి. తను మ్యాట్ మీదకి వచ్చి 1 మ్యాన్ షో చేయాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్కి తగ్గ పర్ఫార్మెన్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి పవన్ తిరిగి రావడం అనేది తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్. మరి పీకేఎల్ సీజన్ 11కి తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.